రెండు సహవాసాలు ఇక్కడ మనందరం ఒక సహవాసంలో ఉన్నామని అనుకుంటే రెండు సహవాసాలు జరుగుతున్నాయని నాకు అనిపించింది. ఒకటి సాక్షాత్తు సర్వేశ్వరుడు సర్వోన్నతుడు మన ప్రీతమ తండ్రి ఈ యుగావతారుడైన అవతార్ మెహర్ బాబా వారి సహవాసంలో మనందరం ఉంటే, ఇంకొకటి మనకి తెలియకుండానే మనందరం కూడా సంస్మరించుకుంటున్నటువంటి ధన్య జీవి శ్రీ చుండూరి నాగేశ్వరరావు గారి సహవాసం. ఇక్కడ రెండు సహవాసాలు, ఒకటి ఆత్మది ఇంకొకటి పరమాత్మది. ఆ రెండిటి యొక్క కలయికగా ఇక్కడ జరుగుతున్నటువంటి సహవాసంలో పాల్గొన్న మనందరం కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులం. దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. నాగేశ్వరరావు గారి మరణ వార్త వినగానే నాకు మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. ఏమనంటే, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళకి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాళ్ళకి ఏకాదశి మరణము అని. అన్నీ తెలిసిన వాళ్ళకి అమావాస్య మరణం అట, ఏమీ తెలియని వాళ్ళకి ఏకాదశి మరణం సంభవిస్తుందట. అంటే అర్థమైందంటే అన్నీ తెలుసు, అందులోనే అహంకారం ఉంది కాబట్టి వారికి అమావాస్య మరణమే తథ్యం. ఏమీ తెలియదు అనగానే బాబాకి చాలా ఇష్టమైన విషయం అది. బాబా మనల్ని కోరుకుంటున్నది నిరంతరము ఏమిటంటే హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అన్నారు బాబా. బాబాకి భగవంతుడు, బాబాయే కాదు, భగవంతుడికి చాలా చాలా ఇష్టమైన విషయం ఏమిటంటే నాకన్నీ తెలుసు అనేటువంటి అహంకారి కంటే కూడా బాబా నాకు ఏమీ తెలియదు అని చేతులు ఎత్తిన వాడే ఆయనకి ఇష్టమట. అలా ఎప్పుడైతే హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ ఉందో ఆయన బాధ్యత వహించి ఆ శరీరాన్ని కానీ ఆ జీవిని కానీ ఆత్మని కానీ పరిరక్షించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తాడు అనడానికి ఈ నాగేశ్వరరావు గారి మరణమే ఒక ఉదాహరణగా మనం స్వీకరించవచ్చు. అంతేకాదు, ఇక్కడ నిజం చెప్పాలంటే నాగేశ్వరరావు గారి మరణం వినిన తర్వాత అందరికీ ఒక ఉలికిపాటు కూడా వచ్చింది. ఏంటి ఆ ఉలికిపాటు అంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బాబా ప్రేమికులకు ముఖ్యంగా బాబోయ్ మనం అలా మరణ సమయంలో భగవంతుడిని గుర్తు చేసుకోగలమా? అది అందరికీ ఒక చిన్న భయమో లేదా ఒక ఉలికిపాటు మాత్రం ఖచ్చితంగా వచ్చిందని నేను చెప్పగలను. ఒక ప్రశ్న మనలో ఉదయించింది. ఏమనంటే, బాబోయ్ మనం నిజంగా మరణ సమయంలో ఇంకా మిగతా విషయాన్ని వదిలేసి భగవంతుని స్మరించుకునేటువంటి అవకాశం మనకి దొరుకుతుందా? ఎందుకంటే మనకు ఒక కథ ఉంది. మనందరికీ తెలిసిందే రామచిలుక కథ. ఒక రామచిలుకకి రామనామాన్ని నేర్పించారు. అది ఎవరి ఇంట్లోకి వచ్చినా కూడా చక్కగా రామ రామ అని లోపలికి రండి చక్కగా నేర్పిస్తూ అందరినీ పలకరిస్తూ రామ 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 అంటూ ఉండేది అస్తమానం. కానీ ఒకరోజు ఒక నిప్పు అంటుకుని అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా కాలిపోతుంది. అది మామూలు సమయంలో ఎప్పుడు రామ 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 అని అందరినీ పలకరించి అన్నీ చేసేటువంటి ఆ రామచిలుక ఆ ప్రమాదం వచ్చేటప్పటికి మాత్రం అయ్యో నన్ను రక్షించండి 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 అనేది కానీ రామ రామ అనడం మర్చిపోయింది. మనం కూడా అంతే, మనం కూడా అలాంటి రామచిలుకలమే. మనకి చాలా అన్నీ బాగున్నప్పుడు, మనకి కావలసినప్పుడు, మనకి అన్ని రకాలైనటువంటి ఆపద వచ్చి ఏదైనా అవసరం ఉన్నప్పుడు బాబా బాబా అని బాగానే అంటున్నాం. కానీ నిజమైనటువంటి సమయం, నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు మనం బాబా అనగలమా అనేటువంటిది మాత్రం మనందరం కూడా తగ్గించుకుని గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయము. అందుకే బాబా ఎన్నిసార్లైనా సరే నొక్కి ఒక్కానించి ఒక్క విషయం చెప్పారు. ఏమనంటే, ఏ సహవాసంలో అయినా ఆయన ఈ మాట చెప్పకుండా వదలే, ఒకే ఒక విషయం నొక్కి చెప్పారు.
ఇస్తానని బాబా తన దైవీ అధికారంతో మనకి ఇచ్చినటువంటి అభయం ఇది. మరి ఎందుకు అంటే దట్టు ఇది మేనిఫెస్టేషన్ టైం. అంటే భగవంతుడు చేసినటువంటి కార్యక్రమం యొక్క ఆ ఫలితం ఏదైతే ఉందో అది రూపు దాల్చుతున్న సమయం ఇది. మీరు అనుకుంటున్నారేమో నాగేశ్వరరావు గారికి బాబా కనబడ్డారు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు అని అంటే ఆయన ధన్యజీవి అని మనందరం అనుకుంటున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే ఒక్కరికే కాదమ్మా, ఎవరు హృదయంతో నన్ను పిలుస్తారో వారందరికీ కూడా కనబడేటువంటి సమయం ఇది. ఇది మనందరం కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ టైం. బాబా చెప్పారు ఇది అవతారం యొక్క కార్యక్రమం విస్తృతంగా విపరీతంగా ఫలితం అందేటువంటి సమయం ఇది. మేనిఫెస్టేషన్ టైం ఇది. ఇప్పుడు ఎవరు హృదయంతో పిలిచినా, ఎవరు హృదయంతో ఆయన పాదాలు పట్టుకున్నా, ఎవరు ఆయన్ని ఏ సందేహం లేకుండా విశ్వసించినా అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగజేసేటువంటి సమయం ఇది. అలాంటి అవతార కాలంలో ఉన్నాం మనం. కాబట్టి బాబా చెప్తున్నది ఏంటంటే ఇది వాళ్ళక వీళ్ళక నీకా నాకా అని సందేహం అవసరం లేదు. ఎవరైతే ఈ యుగావతారుడైన అవతార్ మెహర్ బాబాని హృదయంతో విశ్వసించి ఆయన కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోవడానికి, ఆయన కొంగు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామో వాళ్ళందరికీ కూడా ఈ అదృష్టం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం ఎంత రెడీగా ఉన్నాం అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆయన కొంగు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ పట్టుకోవడానికి, ఆయన విశ్వసించడానికి, ఆయన యొక్క ఇచ్చని అనుసరించడానికి, ఆయన ఆజ్ఞని పాటించడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనేది సంశయం. కానీ ఆయన ఒక్కరికే కాదు, 1,00,000 మందికి కాదు, 1,000 మందికి కాదు, యావత్ సృష్టికి కూడా ఇవ్వగలవాడు, ఇచ్చేవాడు, ఇచ్చే సమయం ఇది. కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి మనందరం కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులం. కానీ దాన్ని వినియోగించుకోవడంలో, ఉపయోగించుకోవడంలో మన తెలివితేటల్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంకొక చిన్న మాట నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే, ఒకసారి అబూ సయ్యద్ అనేటువంటి ఒక శిష్యుడు గురువు గారిని అడిగాడట, ఏమండి ఎంతకాలం మనిషి జీవిస్తే వాడు గొప్పవాడు, ఉన్నతుడు, అదృష్టవంతుడు అని అడిగితే గురువు గారు అన్నారు, అయ్యా ఒక మనిషి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు బ్రతికి కానీ వాడి వలన భూమికి కానీ, ఇతరులకు కానీ, వాడి కుటుంబానికి కానీ ఏ రకమైన ఉపయోగము లేకపోతే వాడు 100 ఏళ్ళు జీవించినా కూడా భూమికి భారము, పక్క వాడికి నష్టము, కష్టము తప్ప ఉపయోగం ఏమీ లేదు అని కనీసం ఒక 10 సంవత్సరాలైనా చాలా చక్కగా మంచి మనసుతో అందరికీ స్నేహంగా ఇలా బ్రతికితే వాడు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బ్రతికిన ఫలితం వాడికి దక్కుతుంది. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎంత కాలం జీవించేమనేది లెక్క కాదు, ఎలా జీవించేము అనేదే లెక్క. ఈ రోజున ఇంతమంది ఆయన్ని, మీరు ఆయన లేని లోటు, ఆయన మనకు కావాలి అనేటువంటి తపన, ఆయన మన మధ్య ఉంటే బాగుండు అనేటువంటి హృదయ స్పందన మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఆయన
ఎంత మందిని ఆ రోజు ఎంత మందిని ఆయన పిలిచి బాబా యొక్క నామాన్ని, బాబా యొక్క రూపాన్ని ఆయన చూపించారంటే అదేమన్నా సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? అదేమన్నా సామాన్యమైన కార్యక్రమం అనుకుంటున్నారా? అదే నిజమైనటువంటి కార్యక్రమం. అందుకే బాబా ఒక ప్రామిస్ మనకు చేశారు. ఏమనంటే ఐ డేర్ నాట్ టు కేర్ నాట్ మై లవర్స్ అన్నారు బాబా. ఐ డేర్ నాట్ టు కేర్ నాట్ మై లవర్స్ అంటే నా ప్రేమికుల్ని నేను ఎప్పుడూ విస్మరించను, విస్మరించే ధైర్యం చేయను అన్నారు బాబా. సో ఆయన చేసిన ఆ చిన్న కార్యక్రమానికి ప్రతిఫలంగానే బాబా ఈ రోజున ఆయనకి అంత వరం ఇచ్చారు అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. నాలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నో దానాలు చేయొచ్చు మనం, అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యాదానాలు ఏమైనా చేయొచ్చు. కానీ ఈయన భగవంతుడు అని పరిచయం చేసేటువంటి జ్ఞానం, భగవంతుడు అని పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో ఆయన జీవితం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక ఆయన స్వర్గానిక నరకానిక అది మనం ఎవ్వరం కూడా ఊహించకూడదు. అది ఒక్క ఆయనకి, ఆత్మకి, పరమాత్మకే తెలిసినటువంటి విషయం. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఆయన ఇచ్చిన ఏముందో, ఆయన ఇంకా మళ్ళీ పుట్టించవచ్చు, ఇంకా సేవ చేయించవచ్చు, ఏమైనా చేయించవచ్చు. అది ఆయన ఇచ్చా, మనకి సంబంధం లేదు. కానీ ఒక్క విషయం మనం సరదాగా చెప్పుకుందాం. ఒకసారి ఒక ఇద్దరు ఘనాపాటీలు, అంటే బాగా వేగం తెలిసినటువంటి ఘనాపాటీలు ఉన్నారట. వాళ్ళు ఒక వీధి గుండా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆ వీధిలో ఒక ముసలమ్మ, ఆవిడ వృత్తి రీత్యా వ్యభిచారి, ఆవిడ వాకిలి తుడుస్తూ ఉండట. వాకిలి తుడుస్తుంటే ఘనాపాటిని చూసి చిచ్చి చిచ్చి పొద్దున్నే ఇది మనకి ఎదురొచ్చింది, మనం పక్కన నుంచుని అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని పక్కన నుంచున్నారట. ఆ వీధిలోనే చివరి నుంచున్నారు. పాప ఈ ముసలమ్మ ఆ వాకిలి తుడుచుకుంటుంది. ఈ లోపు ఆ వీధి గుండా ఒక శవం వెళ్తూ ఉందట. వెళ్తుంటే ఈ మామ ఏం చేసిందంటే లోపల మనవరాలను పిలిచింది. ఏమే మనవరాలా ఇలా రా అంటట. ఆ మనవరాలు వచ్చింది. ఆవిడ ఏమంటే మనవరాలతో ఈ శవం స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా కనుక్కురా పో అన్నట్ట. అంటే ఆ పిల్ల కూడా అలాగే మామ అంది. అదేం క్వశ్చనే వేయలే. ఇవిడ అంది ఆ శవం స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా కనుక్కురా పో అని. ఓకే అన్న అమ్మాయి అలాగే మామ అని ఆ శవంతో పరిగెత్తింది. చాలా దూరం పులుసులో వెళ్ళిన తర్వాత అమ్మాయి వెనక్కి వచ్చింది. అమ్మాయి ఈలోపు ఇంకా వాసన చూపిస్తూనే ఉంది. ఈలోపు ఈ వెనకాల నుంచున్న ఈ ఘనాపాటి ఇద్దరికి గుండె జల్లు మనకు ఒకసారి ఏమనంటే ఎంత చదివినా మనకి ఆ శవం స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా మనకు తెలియదు. ఈ ముసలిదేంటి ఎంత హ్యాపీగా మనవరాలను పిలిచి ఇది స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా చెప్పమంటుంది. అదేమో దుర్మని పరిగెత్తింది. ఇదేదో మెంటగా ఉంది అని చెప్పి వాడికి కొంచెం తొంగి చూడడం మొదలు పెట్టారు. ఆ పిల్ల పరిగెత్తుకొచ్చి సింపుల్ గా ఏమంటే అది స్వర్గానికి వెళ్తుంది మామ అని చెప్పి లోపలికి వెళ్ళింది. అవునా అలాగా అమ్మ స్వర్గానికి వెళ్తుందా నా వార్తలు చూస్తుంది. వీళ్ళకి మతిపోయింది. ఏ లెక్కలో ఇది స్వర్గానికి వెళ్తుందని వీళ్ళు తేలి చేయడం వాళ్ళకి అర్థం కాలే. గబగబా ఇవన్నీ మర్చిపోయారు. ఆ ముసలిదాని యొక్క వృత్తి ప్రవృత్తి అన్ని మర్చిపోయేవాడు. వచ్చేసారు అక్కడికి. అమ్మ దండం అన్నారు. ఆవిడ తప్పమని చీపులు పడేసింది. ఏంటయ్యా మీరేంటి నాకు దండం పెట్టడం ఏంటి అని. మీ దగ్గర ఒక మేము సందేహాన్ని ఇలా నివృత్తి చేసుకోవాలి. ఏంటయ్యా చెప్పండి అంటే మాకు అర్థం కాని విషయం, ఒక శవంతో నీ మనవరాలు 5 నిమిషాలు వెళ్ళి వచ్చేది స్వర్గానికి వెళ్తుంది అని చెప్పేసింది. అది ఎలా సాధ్యమైంది అని అడిగారు. ఆవిడ అంది అయ్యా మీరు ఘనాపాటీలు, మీకు తెలియని వివరమా? ఇంత నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ శవంతో పాటు నా మనవరాలు కూడా వెళ్ళింది కదా. ఆ వెళ్తున్నప్పుడు 10 మంది అయ్యో ఈ